ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబును విచారించాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సందీప్ అందిస్తారు. సందీప్, అంటే ఓటుకు నోటు కేసుకు సంబంధించి పూర్తిగా ఏసీబీ వాదనలతోటి హైకోర్టు ఏకీభవించినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ వేశారు. అంటే ఆ గొంతు చంద్రబాబుదే. గతంలో హెలిక్స్ ల్యాబ్స్ అంటే లండన్ లో అనేక సంస్థల్ని ధృవీకరించినందున ఆయన పాత్రపై దర్యాప్తు చేయాలంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రైవేట్ పిటిషన్ ఏసీబీ కోర్టులో దాఖలు చేశారు. అయితే 4 వారాల్లో దర్యాప్తు చేయాలని కోర్టు గతంలో ఆదేశించింది. దీన్ని సవాల్ చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు. ఎందుకంటే సంబంధం లేని వ్యక్తి రాజకీయ ప్రేరేపితంగా కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ పిటిషన్ కొట్టేయాలని కూడా కోరారు. దీంతో సుదీర్ఘంగా ఏసీబీ అలాగే చంద్రబాబు నాయుడు తరపు, ఇటు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరపు వాదనలు కూడా కొనసాగాయి. అయితే చంద్రబాబు తరపు న్యాయవాది రాజకీయ ప్రేరేపితం కాబట్టి కొట్టివేయాలని కోరారు. ఇక ఏసీబీ అధికారులు మాత్రము ప్రస్తుతం ఏసీబీ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. 50 లక్షలు ఇచ్చిన అంశంలో అవి ఎక్కడి నుంచి వచ్చాయనే దర్యాప్తు మేము సుదీర్ఘంగా కొనసాగిస్తున్నాం. ఈ నేపథ్యంలో ఇటు కొనసాగుతుండగానే ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు మా దర్యాప్తుకు ఆటంకం కలిగిస్తున్నాయి. ఎట్టి పరిస్థితిలో ప్రతి ఒక్కరి పాత్ర పైన దర్యాప్తు చేస్తాం, కానీ ఇప్పటికిప్పుడు చంద్రబాబు పాత్ర పైన దర్యాప్తు అవసరం లేదంటూ గతంలో ఏసీబీ అధికారులు కోర్టుకు స్పష్టం చేశారు. మరోవైపు ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా దీంట్లో నా వాదనలు వినాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఆయన వాదనలు కూడా విన్నది. అంటే చట్టం ముందు అందరూ సమానులే, ప్రతి ఒక్కరు కూడా దర్యాప్తు చేయాల్సిందే. గతంలో పలు కోర్టులు కూడా స్పష్టం చేసేంటూ ఉండవల్లి కొన్ని ఆధారాలు కూడా కోర్టుకు సూచించారు. దీంతో కోర్టు వాటిని స్వీకరించింది. వీటన్నిటిని విన్న తర్వాత మూడో వ్యక్తి అంటే సంబంధం లేని వ్యక్తి, లోకస్ స్టాండ్ లేనటువంటి వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయించడము చట్టబద్ధం కాదు. ఇప్పటికిప్పుడు ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు సరికావంటూ ఈ పిటిషన్ డిస్మిస్ చేసింది. అయితే ఓటుకు నోటు కేసులో ప్రస్తుతము మరోవైపు ఇది కేవలం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ ఆధారంగానే చంద్రబాబు పైన దర్యాప్తును కొట్టివేసినట్టు తెలిసింది. మరోవైపు ఓటుకు నోటు కేసు సహజంగానే దర్యాప్తు ఏసీబీ అధికారులు కొనసాగిస్తున్నారు. 50 లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనే దర్యాప్తు తర్వాత మిగతా వారి పాత్ర తెలుస్తామంటూ ఏసీబీ గతంలోనే హైకోర్టుకు చెప్పింది. ఓకే, రైట్ సందీప్.